జరిగిన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. రాజస్థాన్పై 36 పరుగుల తేడాతో గెలవటంలో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ అయిన షబాజ్ అహ్మద్ కీలక పాత్ర పోషించాడు. తన 4 ఓవర్ల కోటాలో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి డేంజరస్ బ్యాటర్స్ అయిన యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్తో పాటు రవిచంద్రన్ అశ్విన్ని అవుట్ చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన అతడు బ్యాటింగ్లోనూ విలువైన 18 పరుగులు సాధించాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా కూడా నిలిచాడు. తమ జట్టు విజయంపై మ్యాచ్ అనంతరం షబాజ్ అహ్మద్ మాట్లాడాడు. మ్యాచ్కి ముందు మా కెప్టెన్, మా కోచ్ ఒకటే మాట చెప్పారు. పరిస్థితిని బట్టి నిన్ను రంగంలోకి దింపుతాం. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. బ్యాటింగ్ లైనప్ కుప్పకూలినప్పుడు పంపిస్తామని సిద్ధంగా ఉండాలన్నారు. నేను క్రీజులోకి వచ్చాక అవేష్ ఖాన్, సందీప్ శర్మ బౌలింగ్ చూసిన తర్వాత పిచ్ మ్యాజిక్ చేసేలా ఉందనిపించింది. ఇలాంటి మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించి అవార్డు దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉంది. జట్టులోని వాతావరణం చాలా బాగుంది. ఇప్పుడే మేము సంబరాలు చేసుకోం. ఫైనల్లోనూ గెలిచి భారీగా సెలబ్రేషన్ చేసుకుంటాం. ఈ మ్యాచ్లో విజయంతో కేవలం రిలాక్స్ అయ్యాం. ముందుంది అసలు సమరం అని షబాజ్ అహ్మద్ తెలిపాడు. నెట్స్లో బౌలింగ్ పైన దృష్టి పెట్టా. గత 2 ఏళ్లుగా ఎక్కువ బ్యాటింగ్ మాత్రమే చేసేవాడిని. ఈ మ్యాచ్లో నేను 4 ఓవర్ల కోటా వేస్తానని అనుకోలేదు. మా నాన్నతో కలిసి బౌలింగ్ ప్రాక్టీస్ చేశాను. రెండో ఇన్నింగ్స్లో బంతి ఎక్కువగా టర్న్ అయ్యింది. దీంతో కమిన్స్ స్పిన్నర్లకే బంతినిచ్చాడు. మా జట్టు నుంచి వచ్చే సందేశం చాలా సింపుల్గా ఉంటుంది. స్వేచ్ఛ ఇస్తాం, మీ సత్తా ఏంటో చూపించండి. ఐపీఎల్ ఫైనల్ ఆడడం నా కళ. ఇప్పుడు అది నిజమైంది. తప్పకుండా టైటిల్ కొడతామని భావిస్తున్నా అని అభిషేక్ శర్మ కూడా తెలిపాడు. ఈ మ్యాచ్లో 4 ఓవర్లో అభిషేక్ శర్మ కేవలం 24 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. చపాక్ వేదికగా జరిగిన 8 ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో మ్యాచ్ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు 6 సార్లు గెలిచాయి. ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో ఎక్కువ ఓటములను చవిచూసిన 6వ జట్టు రాజస్థాన్. మొత్తం 11 మ్యాచ్ల్లో 6 పరాజయాలను నమోదు చేసింది. ఐపీఎల్ ఫైనల్కు అత్యధిక సార్లు చేరిన 5వ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్. ఇప్పుడు 3వసారి ఫైనల్కు చేరింది. ఈ జాబితాలో సిఎస్కే 10 అందరికంటే ముందుంది. ఒకే ఐపీఎల్ సీజన్లో కెప్టెన్గా అత్యధిక వికెట్లు తీసిన 2వ ఆటగాడిగా పాట్ కమిన్స్ నిలిచాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 17 వికెట్లు తీశాడు. షేన్ వార్న్ అంతకుముందు రాజస్థాన్ సారథిగా ఉండి 19 వికెట్లు సాధించాడు. 2008లో అత్యుత్తమ ప్రదర్శన అయితే కనబరిచాడు. అయితే మరో 2 వికెట్లు తీస్తే వార్నర్ను కమిన్స్ అధిగమిస్తాడని చెప్పుకోవాలి. ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో అత్యధిక గణాంకాలు నమోదు చేసిన 3వ బౌలర్గా షబాజ్ అహ్మద్ 23 పరుగులు 3 వికెట్లుగా నిలిచాడు. భువనేశ్వర్ కుమార్ 2016లో 19 పరుగులకే 3 వికెట్లు తీసి అత్యుత్తమ ప్రదర్శన అయితే చేశాడు. ఇక ఐపీఎల్ 2024 సీజన్ 17వ సీజన్లో ఒకే ఇన్నింగ్స్లో స్పిన్నర్లు ఎక్కువ వికెట్లు తీయడం ఇదే రెండోసారి. 9 ఓవర్లో 57 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశారు. అయితే షబాజ్ అహ్మద్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.